పాత్రికేయ మిత్రులందరికీ కూడా చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమైన ఆశీర్వాదం. ఈ ఎండలో కూడా ఈ సమావేశానికి మీరు రావడం మీ అందరికీ కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరిస్తున్నాం. నా వయసు 58 సంవత్సరాలు. చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి సేవలో కొన్ని వందల సంవత్సరాలుగా మా కుటుంబం ఉన్నది. ఒక దైవానికి మాకు ఉండేటటువంటి సంబంధం, చిన్న బిడ్డకి తల్లికి ఉండేటటువంటి సంబంధం. ఆ భగవంతుడికి సేవ చేయడానికి కోసమే మేము పుట్టాము అని మేమందరం భావిస్తాం. మా కుటుంబంలో అందరం. తిరుమల వెంకటేశ్వర స్వామి కలియుగంలో తిరుమల నుంచి స్వయం వ్యక్తంగా చిలుకూరుకి వచ్చి మనందరికీ సులభంగా దొరుకుతున్నాడు చిలుకూరులో. ఇది చిలుకూరు బాలాజీ స్వామి వారి యొక్క స్థల పురాణం. మీ అందరికీ పరిచయమైనటువంటి ఆ దేవాలయం కొన్ని వేల మంది ప్రతిరోజు సందర్శించే దేవాలయం. కొన్ని లక్షల మందికి ప్రతి నెల స్వామివారు వరప్రసాదిగా ఉండేటటువంటి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహించేటటువంటి అద్భుతమైన దేవాలయం. స్వామివారు ప్రత్యక్షంగా పలికే దైవం అని మేమందరం భావిస్తాం. అలాంటి స్వామి ఇవాళటి రోజు ఈ దేశంలో రాజ్యాంగంలో దైవానికి ఉండేటటువంటి స్థానాన్ని సుస్థిరపరచడానికి రాజ్యాంగబద్ధంగా రామరాజ్యమే స్థాపించడానికి, రాజ్యాంగబద్ధంగా రామరాజ్య స్థాపనకి పూనుకున్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి చిలుకూరు 2018 సంవత్సరంలో శబరిమల తీర్పు వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనే డాక్ట్రిన్ పెట్టుకొని సుప్రీంకోర్టు ఏం చేసింది, దైవానికి ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా ఏవి అధికారాలు లేవు అనేటటువంటి తీర్పు ఇచ్చిన తర్వాత ఒక ఉద్యమమే మొదలైంది. కేరళ మొత్తం ఉడికిపోయింది. అందులో చిలుకూరు నుంచి మేము పాల్గొనడం జరిగింది. ఎందుకంటే చిలుకూరు బాలాజీ స్వామి శ్రీదేవి భూదేవి సహితంగా కొలువుండే స్వామి. కుడివైపు శ్రీదేవి అమ్మవారు ఉంటారు ఏకశిలా రూపంలో, ఎడమవైపు భూదేవి అమ్మవారు కొలువుంటారు. అంటే ఈ అఖండ భారతదేశమే, భరతమాతగా భావించే భారతదేశమే, భూమాతగా భావించే భారతదేశమే స్వామివారికి మొరపెట్టుకున్నట్టుగా మేమందరం భావించి దైవానికి రాజ్యాంగబద్ధమైన అధికారం కోసం పోరాడడం ప్రారంభించడం జరిగింది. చిలుకూరు నుంచి మేము 7 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం. దీంట్లో 2018 సంవత్సరంలో నేను చేసిన నా జీవితమే కాదు, ఈ సమాజం అంతా గుర్తించిన, ప్రపంచవ్యాప్తంగా గుర్తించినటువంటి ఈ మునివాహన ఉత్సవము, అందులో పాల్గొన్నటువంటి ఆదిత్య పరాశ్రీ గారు నా భుజం పైన స్వామివారి దర్శనానికి జియాగూడ రంగనాథ స్వామి దేవాలయానికి చేరుకున్నటువంటి ఆదిత్య పరాశ్రీ గారితో సహా అందరం కూడా పోరాడితే ఇవాళ రోజు రాజ్యాంగబద్ధంగా దైవానికి అధికారాలు సమకూరేటటువంటి సమయం ఆసన్నమైనది. ఇది
పోయినేడాది 2024లో శ్రీరామ జన్మభూమిలో శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠ జరిగినటువంటి జనవరి 22 రోజు. ఎందుకు ఆ 22 ముఖ్యము అంటే ఆ రోజు స్వామివారి యొక్క ప్రాణప్రతిష్ఠ జరిగింది, రాజ్యాంగంలో పునఃప్రతిష్ఠ జరిగింది. ఇది మేమందరం నమ్ముతున్నాం. అలాంటి రామరాజ్యము రాజ్యాంగంలో మనం 1950లో రామరాజ్యం పెట్టుకున్నాం, పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో. అలాంటి రామరాజ్య స్థాపన కోసం పోరాడేటటువంటి మన అందరం ఈ తిరుప్పానాళ్వార్ అంటే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళని మేము అభిమానంతో తిరుప్పానాళ్వార్ అని పిలుస్తాం. ఈ కమ్యూనిటీ ఈ జాతి వాళ్ళు దైవానికి రాజ్యాంగబద్ధమైన అధికారాన్ని సమకూర్చడంలో మాతో కలిసి ప్రయాణం చేసినారు కొన్ని లక్షల మంది. రామ్నాథ్ కోవింద్ గారు, ఇంతకుముందు ఉన్నటువంటి రాష్ట్రపతి గారు, మేము రైజ్ చేసినటువంటి డిస్ప్యూట్ ఆర్టికల్ 363 డిస్ప్యూట్ అంటాం, ఆ డిస్ప్యూట్ని క్యాబినెట్కి ఫార్వర్డ్ చేశారు. మీ అందరికీ తెలుసు, అమెరికాలో కాలిఫోర్నియాలో క్యాస్ట్ బిల్ వచ్చింది. క్యాస్ట్ బిల్కి వ్యతిరేకంగా పోరాడినటువంటి మిలింద్ మక్వానా గారు, ఆయన కృతజ్ఞతాపూర్వకంగా నాకు రాశారు, తిరుప్పానాళ్వార్ కమ్యూనిటీకి చెందినటువంటి మేము చాలా రుణపడి ఉన్నాము రంగరాజన్ గారికి ఈ మునివాన ఉత్సవం చేసినందుకు. తర్వాత నేను మీ అందరికీ ఇది 2 భాగాలుగా నా ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది. మొదటి భాగం మనం ఏమి సాధించాం, తర్వాత భాగం నా మీద జరిగినటువంటి దాడి గురించి మీకు వివరిస్తాను. ఎందుకంటే ఇంతవరకు మనం సాధించినటువంటి విషయాలు మీకు తెలియకపోతే ఈ నేపథ్యం మీకు అర్థం కాదు. 2024 తర్వాత మనం ఈ సుప్రీంకోర్టులో వ్యవహార శైలి మార్చాలి. సుప్రీంకోర్టులో దైవానికి సంబంధించినటువంటి ఏదైనా కేసు వస్తే దాని సుప్రీంకోర్టు వ్యవహార శైలి సరిగ్గా ఉండాలి అని సుప్రీంకోర్టు రూల్స్ని, దైవానికి సంబంధించినటువంటి ఏ కేసు వచ్చినా కూడా దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉండాలి అనే పోరాటంలో మొన్నటికి మొన్న పెటిషన్స్ కమిటీ, మన రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్, ఆయన పెటిషన్స్ కమిటీకి చైర్మన్గా ఉన్నప్పుడు ఆయనకి ఈ ఫిబ్రవరి 21వ తారీఖు నాడు నేను రాసిన లెటర్కి, ఈ దాడి జరిగిన తర్వాత వినండి, ఈ దాడి జరిగింది ఫిబ్రవరి 7వ తారీఖు, నేను పెటిషన్స్ కమిటీకి రాసిన లెటర్ 21వ తారీఖు ఫిబ్రవరి, అందులో నేను మొత్తం ఉటంకించాను. నా మీద మళ్ళీ దాడి జరిగే అవకాశం ఉన్నది, కానీ నేను మాత్రం ఈ ప్రయత్నం, దైవానికి సంబంధించినటువంటి ప్రయత్నం 3 భాగాలండి. ఒకటి, దైవానికి ఉండేటటువంటి గుర్తింపు ఈ రాజ్యాంగంలో ఉండాలి, తిరుప్పానాళ్వార్ దైభవానికి ఆ జాతికి గుర్తింపు రావాలి. నాది వ్యక్తిగతమైన ఇంట్రెస్ట్ ఆఖరిది, మీరందరూ గుర్తుపెట్టుకోండి, నాది ఆఖరి ఇంట్రెస్ట్. ఇవాళ రోజు వీరు సాధించినటువంటిది సామాన్యమైనటువంటిది కాదు. పెటిషన్స్ కమిటీలో ఏర్పాటు చేసినటువంటి ఆ ఉత్తరానికి 2 పెద్ద మఠాలు, షిరూర్ మఠ్ తర్వాత కుక్కే సుబ్రహ్మణ్య మఠం, ఈ 2 మఠాలు ఆమోదం తెలిపాయి. సకల జన సేవా సంస్థాన్ వాళ్ళు కూడా ఈ తిరుప్పానాళ్వార్ జాతికి చెందిన వాళ్ళు. దాసుల వాళ్ళందరి మాలదాసుల యొక్క అసోసియేషన్స్, తర్వాత వీరందరూ కూడా ఈ పెటిషన్స్ కమిటీకి నా ఉత్తరానికి మద్దతు పలికారు. ఇప్పుడు ఏమవుతుంది అంటే వ్యక్తిగతమైన దూషణకి దిగడం వల్ల ఈ ఇంట్రెస్ట్లు 2 ఇబ్బంది పడతాయి. కాబట్టి నేను మీ ముందుకు వచ్చాను. వ్యక్తిగతమైన ఇంట్రెస్ట్ కోసం నేను రాలేదు. మీరు ఇప్పుడు మీ ప్రెస్ నోట్లో 2వ పేజీ తీసుకోండి. ఆయన ఆదిత్య పరాశ్రీ స్వామి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏది,
ఫిబ్రవరి 7వ తారీఖు నాడు నా మీద జరిగిన దాడి, ఆ దాడి గురించి నేను వివరిస్తాను. జరిగిన తర్వాత ఆయన వీడియో రిలీజ్ చేశారు. ఆయన ఏమన్నారు, ఈ మునివాహనానికి వ్యతిరేకంగా ఉండే శక్తులు, మునివాహన ఉత్సవం జరగనేకూడదు అనేటటువంటి ఆలోచనలో ఉండే శక్తులు ఈ అద్భుతమైన దైవ కార్యక్రమానికి అడ్డు తగులుతారు. కాబట్టి ఈ దేశంలో ప్రతి దేవాలయంలో మునివాహన ఉత్సవం జరగాలి, అన్ని దేవాలయాల్లో ఈ మునివాహన ఉత్సవం జరగాలి, ఈ జాతికి గుర్తింపు రావాలి, రాజ్యాంగబద్ధంగా వీరందరికీ కూడా దైవానికి సరి అయినటువంటి ఒక గుర్తింపు ఈ రాజ్యాంగబద్ధంగా ఉండాలి. కాబట్టి దీన్ని మేము సెలబ్రేషన్గా చెయ్యాలి అని మేము చెప్తే దానికి మద్దతు పలికి ఆయన లెటర్ రాశారు. నేను మళ్ళీ ఎందుకు మునివాహన చెప్తున్నాను అంటే, మేము రామానుజ సాంప్రదాయానికి చెందినటువంటి వారు. మీకు అందరికీ తెలియాలి, భగవద్ రామానుజుల వారు 1000 సంవత్సరాల కంటే పూర్వం అవతరించినారు. ఆయన గురువు గారు ఏమన్నారంటే, యామనాచార్యుల వారు, ఈ సమాజం మంచిగా ఉండాలి అంటే ఈ మునివాహన జాతి ఏమండి, ఈ విగ్రహం పాదాల దగ్గర రామానుజుల వారు అంటే మన పూర్వాచార్యులు, మన పూర్వీకులు ఇంత విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి సనాతన ధర్మాన్ని, అన్ని వర్గాల్ని కలుపుకొని వెళ్ళేటటువంటి సనాతన ధర్మాన్ని ఇవాళ రోజు కులం పేరుతో, గోత్రం పేరుతో మనం విభజించే ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి మీ అందరి ముందు వచ్చాను. మీరందరూ కూడా ఈ ప్రెస్ నోట్లో అంత క్లియర్గా ఉంది. నేను ఒక పారాగ్రాఫ్ చదువుతానండి, చాలా ఇంపార్టెంట్ పారాగ్రాఫ్, ఎందుకంటే అది ఇంగ్లీష్లో ఉంది. వీఆర్ హ్యాపీ, అది పారాగ్రాఫ్ నంబర్ 4. We are happy that through divine grace, our efforts to restore back Hindu deity rights, and through this Ramarajya in Bharat is close to becoming a reality in Supreme Court, and a new doctrine of Dharma titled Dharma as basis for adjudication will be established to ensure justice as per Dharma in any matter involving rights, dignity and self-respect of Hindu deities. It is a matter of great pride for our community. ఎవరు రాస్తున్నారు? ఈ మునివాహనానికి చెందినటువంటి వారు రాస్తున్నారు. It is a matter of great pride for our community that through divine grace the desire of our community is being fulfilled. The great recognition that our community secures once this is established in Supreme Court will be far more than what has been secured through reenactment of Munivahana, and a once in 1000 years opportunity. Our community, which did not even have temple entry for thousands of years, will be respected as a community which got the Ammal title for protecting deity interest in our constitution. ఇది ఎందుకు తెలుసా అండి? ఒక వర్గాన్ని మొత్తం దైవానికి దూరం పెట్టినటువంటి సమాజం ఇవాళ రోజు సమాజం మొత్తం హర్షిస్తున్నది, వారందరినీ కూడా చేరవేస్తున్నాము. కాబట్టి ఇప్పుడు మీ అందరికీ ఆఖరిగా నేను ఈ మొదటి భాగంలో మేము తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆర్టికల్ 39A కింద సుప్రీంకోర్టు రూల్స్ ఫస్ట్ టైం, అందరూ వింటున్నారు, మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, సుప్రీంకోర్టు రూల్స్కి అమెండ్మెంట్ కమిటీ ఏర్పాటైంది. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటున్నారు మన ప్రయత్నం వల్ల. ఇది గుర్తుపెట్టుకోండి. పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని ఈ రూల్స్ అమెండ్మెంట్ చేసి మీరు ఏమేమి దీంట్లో రూల్స్లో ఇంప్లిమెంటేషన్లో ఏం మార్పులు కావాలో, చేర్పులు కావాలో మీరు రాయండి అంటే మన రంజిత్ రెడ్డి గారు, ఎక్స్ చేవళ్ళ ఎంపీ గారు రాశారు. తర్వాత ఇక్కడ ఐవైఆర్ కృష్ణారావు గారు, ఎక్స్ చీఫ్ సెక్రటరీ ఏపీ, ఆయన కూడా లెటర్ రాశారు. మాకు వచ్చినటువంటి పెటిషన్స్ కమిటీకి లెటర్ అన్నీ కూడా అక్కడ ఫార్వర్డ్ చేశాం. నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, ఇద్దరికీ నేను మీ ద్వారా మీడియా ముఖం ద్వారా ప్రార్థించేది ఏంటి అంటే, ఆర్టికల్ 39A ఈజ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్. ఈ రాజ్యాంగబద్ధంగా
ఈ రూల్స్ కమిటీకి ఈ లెటర్స్ పంపించాలని ప్రార్థిస్తున్నాను. ఇది మొదటి భాగం పూర్తయింది. ఇప్పుడు రెండవ భాగం, నా మీద దాడి. ఫిబ్రవరి 7వ తారీఖు నాడు నేను కుంభమేళాకు వెళ్ళి 5వ తారీఖు 6వ తారీఖు వారణాసికి వెళ్ళాం. వారణాసికి 5వ తారీఖు చేరుకొని వారణాసిలో గంగా ఘాట్లో వివరించి అక్కడంతా గంగా అమ్మ తల్లికి నమస్కరించి 6వ తారీఖు కుంభమేళాలో స్నానం చేశాం. 5వ తారీఖు మొత్తం రాత్రంతా నిద్ర లేదు. 6వ తారీఖు కుంభమేళాలో విపరీతమైనటువంటి భక్తజన సందోహం. 20 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది స్నానఘట్టానికి పోవడానికి. అక్కడి నుంచి స్నానం చేసి అక్కడ ఒక సమావేశంలో ఇదే రామరాజ్యం గురించి మాట్లాడి తిరిగి వచ్చాం. ఫ్లైట్లో లక్నో నుంచి ఫ్లైట్ రాత్రి 2:30కి చిలుకూరు చేరుకున్నాం. 3 అయింది. మా నాన్నగారు 90 ఏళ్ల వయసు. ఈ ప్రెస్ నోట్ కూడా ఆయన పేరు మీదనే ఉంది. మా నాన్నగారు ఈ ప్రెస్ నోట్ని ఆయన పేరు మీద ఉంది, సౌందరరాజన్ గారి పేరు మీద ప్రెస్ నోట్. 90 ఏళ్ల వయసు. ఆయనకి సహాయం చేయాలి, లేపి కూర్చోపెట్టాలి, భోజనం చేయించాలి, మళ్ళీ తీసుకొని వెళ్ళాలి, సహాయం చేయాలి, నాన్నగారిని చూసుకోవడం, దైవానికి సేవ చేయడం, ఇదే నా పని. వేరే ఏది నాకు లేదు. మా అన్నయ్య వచ్చాడు మా నాన్నగారిని చూసుకోవడానికి 2 రోజులు. ఆ సమయంలో నాన్నగారు పక్కన నేను పడుకోకుండా పైన చిలుకూరులో పైన రూమ్లో కార్నర్ రూమ్లో నేను వెళ్ళి పడుకొని ఉన్నాను. నేనేమన్నానంటే, రాత్రి 3 అయింది, 2 రోజులుగా నిద్ర లేదయ్యా, కొంచెం సేపు నేను ఎక్కువ పడుకుంటాను, మీరందరూ అభిషేకానికి మామూలుగా 9:30కి అభిషేకం స్టార్ట్ కావాలి, నేను నేరుగా వస్తాను అభిషేకానికి చెప్పాను. వీళ్ళు వ్యక్తిగతంగా నాకు పరిచయం కూడా లేని వాళ్ళు. వీరు ఫలానా వ్యక్తి ఎవరు అని కూడా నాకు తెలియదు. నాతో 1000 మంది కలుస్తారు. ఆలోచించండి మీరందరూ. చిలుకూరులో కొన్ని 100ల మంది రోజు నన్ను కలుస్తుంటారు. నన్ను కలవడానికి ఇందుకోసం వచ్చాం అందుకోసం వచ్చాం చెప్తారు. కొంచెం సమయం కేటాయించే అవకాశం ఉంటే కేటాయిస్తాం, మాట్లాడతాం. తర్వాత మాకు వేరే కార్యక్రమాలు ఉంటే ఇవాళ కాదయ్యా ఇంకో రోజు మాట్లాడదాం అంటాం. అలా జరిగినటువంటి ఈ సమయంలో ఆ రోజు కూడా తలుపు తట్టారు. తలుపు తడితే నేను స్నానం కూడా చేయలేదు. నేను టీషర్ట్ వేసుకొని ఉన్నాను. నేను ఇది నా పంచగచ్చ వేష్టి. బాగా చూడండి, ఇది మడత పెట్టి కట్టుకోవాలి. కట్టుకోవడానికి 15 నిమిషాలు పడుతుంది. ఇది మడత పెట్టి కట్టుకోవాలి. మీద టీషర్ట్ వేసుకొని ఉన్నాను. టీవీ బాగా కనిపిస్తుందా మీకు? ఈ కచ్చం. నేను టీషర్ట్లో ఉన్నానయ్యా, స్నానం కూడా చేయలేదు, నేను ఎవరిని కలవలేను అన్నాను. రామరాజ్యం కోసం పనిచేసే వాళ్ళకి కలవడానికి సమయం కూడా లేదా మీకు అని టేక్ హిమ్ ఇంటు కస్టడీ అన్నాడు ఒక ఆయన వెనకాల నుంచి. టేక్ హిమ్ ఇంటు కస్టడీ అంటే నాకు ఏందో సిబిఐ ఆఫీసరో లేక పోలీస్ పెద్ద ఆఫీసరో ఏదో అనుకున్నా. వాళ్ళందరూ నల్ల ప్యాకెట్ నల్ల చొక్కా వేసుకొని ఉన్నారు. లోపల దెబ్బ వచ్చారు. నాకు కాళ్ళు పట్టి లాగారు. కింద పడితే తలకి గోడ తాకింది. గోడ తాకితే నాకు అర్థం కాలేదు. ఆలోచించండి, కనీసం ఎంతమంది ఉన్నారో తెలియదు, 20 మంది కంటే ఎక్కువ ఉన్నారు. లోపల ప్రవేశించారు. ట్రెస్ పాసింగ్ అంటారు లీగల్ లాంగ్వేజ్లో. కాళ్ళు పట్టి లాగారు, కింద పడేశారు. పడేసి అక్కడ కుర్చీ ఉంటే కుర్చీ లాక్కొని దాని మీద కూర్చున్నాడు ఆయన. కూర్చొని నేను ఆశ్చర్యకరంగా ఉన్న షాక్లో ఉన్నాను. అర్థం కావట్లేదు. నేను ఏమయ్యా ఏమిది అంటే లోపల రామరాజ్యం కోసం ఏం పని చేస్తున్నావయ్యా నువ్వు అన్నారు. నేను చెప్పడం మొదలుపెట్టాను. నన్ను ఇక్కడ చేతి మీద దెబ్బ కొట్టారు, భయంకరంగా కొట్టారు. కింద పడుకోబెట్టి తన్నారు. కన్ను
మీకు ఫోటో చూపిస్తా, కన్ను ఎర్రగా ఇక్కడ అంతా కందిపోయింది, అన్నీ ఎమ్మెల్సీ ఉండింది. అయిపోయింది. నేను ఆర్గ్యూ 2 వీడియోలు వాళ్ళు రిలీజ్ చేసినారు, వాళ్ళే రికార్డ్ చేసుకున్నారు, నేను రికార్డ్ చేయలే, నా దగ్గర సెల్ ఫోన్ కూడా లేదు. వాళ్ళే వీడియో రికార్డ్ చేసుకొని, వాళ్ళే కొట్టిన వాళ్ళే రికార్డ్ చేసుకొని బెదిరించి మాట్లాడితే కొడుతున్నాడు. అందులో ఆయన బాగా పాట పాడుతున్నాడు. పాట పాడేవాడు ఎందరో మహానుభావులు ఒక చరణం పాడుతున్నాడు, హరిగుణమణిమయ చరణం పాడుతున్నాడు. అందులో ముఖ్యమైనటువంటిది చెలిమితో దైవం పట్ల, అది ఒక చరణంలో కరుణతో, కరుణ ఎక్కడుందయ్యా, కొడుతున్నాడు. నువ్వు పాడకు, నీకు లయ లేదు, శృతి లేదు, నీకు ఏమీ రాదు చెప్తున్నాడు. ఇవన్నీ మీరు వీడియోలో చూశారు. నేను ఆర్గ్యూ చేసేది కూడా మీరు వీడియోలో చూశారు. పోయే ముందు ఏం చెప్పారు వీడియోలో? ఉగాది వరకు సమయం ఇస్తున్నాం, సైన్యాన్ని నిర్మించు, వనరులు ఏర్పాటు చేయి అని పోయారు. పోతూ పోతూ నెక్స్ట్ చిన్నజీయర్ స్వామి టార్గెట్ అనుకుంటూ పోయారు. ఇది జరిగినటువంటి ఘట్టం. వీళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ వాళ్ళ మాటలలో రామరాజ్యం.net అన్నారు. రామరాజ్యం అని గుర్తున్నది. వెబ్సైట్లో ఓపెన్ చేశారు, రామరాజ్యం ఏవేవో వస్తున్నాయి. రామరాజ్యం సంబంధించినటువంటి బోర్డని వెబ్సైట్లు ఉన్నాయి. మేము చేసిన రీసెర్చ్లో ఆఖరిలో రామరాజ్యం.net అంటే ఈ మహానుభావుడు వచ్చాడు. ఇట్లా అంటున్నాడు, అందరినీ ఇట్లా అంటాడు. సుప్రీంకోర్టు జడ్జిని తాట తీయడానికి పుట్టామంటున్నా. అరే తాట తీయొద్దయా, మనం రూల్స్ అమెండ్ చేసుకుంటే సరిగైపోతుందయా, రాజ్యాంగం ప్రకారం వివరిద్దామయ్యా అంటున్నాను. నేను 7వ తారీఖు నాడు నాకు అర్థమయ్యే వరకు ఇక్కడ నామాలు ఉన్న దగ్గర తన్నారు, భుజం మీద నామాలు ఉన్నాయి. పోలీసు వాళ్ళు కందిపోయినాయన్నీ రికార్డ్ చేశారు. కావాలంటే మీరు ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవచ్చు మీడియా వాళ్ళు. ఎమ్మెల్సీ ఉట్టిగా రాయరు కదండి, ఎమ్మెల్సీ అబద్ధాలు రాయలేరు కదా. కళ్ళకి జరిగినటువంటి దెబ్బలు ఉన్నాయి. నేను కొట్టలేదు అంటే అది అబద్ధం. తర్వాత ఏమంటాడు, నేను ఎవరో ఆడవాళ్ళతో ఉన్నాను అంటున్నాడు. నేను చూపించిన కదా ఇప్పుడు, నా ధోతి ఇప్పడానికి 5 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు బాత్రూమ్ పోవాలనే కూడా కష్టం మాకు. పంచకచ్చం అంటారు, 5 సార్లు కుర్చీలు వేయాలి, 5 కుర్చీలు వేయాలి. అలాంటిది ఎంత అభాండం వేస్తున్నారు. దీనికి మేము కావలసినటువంటి లీగల్ యాంగిల్గా వెళ్తాం. ఇది వదిలే ప్రసక్తి లేదు. డిఫమేషన్ వేస్తాము, సివిల్ డిఫమేషన్ వేస్తాము, క్రిమినల్ డిఫమేషన్ వేస్తాం. దీంట్లో మాకు మా టెంపుల్స్ ఇష్యూలో సంబంధించినటువంటి వాళ్ళు, అది కోర్టులో ఉంది మ్యాటర్, దానికి సంబంధించిన వాళ్ళు వెనకాల ఉండొచ్చు, కానీ ఇది శిఖండిలాగా వ్యవహరించకూడదు. భీష్మపితావుణ్ణి పోడగొట్టాలంటే ఒక శిఖండిని ముందు పెట్టుకున్నట్టు ఈ శిఖండిలాగా వ్యవహరించకూడదు. ఏమున్నా కోర్టులో తెలుసుకోవాలి. మీరు పోయి కోర్టులో ఆర్గ్యూ చేయండి, మీరు చేసింది తప్పు కాదు అని కోర్టులో చెప్పండి. మీడియా ట్రయల్ చేయకూడదు. అది కూడా మా స్వామివారి ప్రియ భక్తులు ఎంతోమంది ఆందోళన చెందుతున్నారు. నేను కనుక 7వ తారీఖు నాడు నేను కనుక ఫోన్ చేసి ఉంటే వాళ్ళకి దాటేవాళ్ళు కాదు చిలుకూరు. కానీ ఏమి, నా దగ్గర ప్రూఫ్ లేదు. కొట్టిందే వాళ్ళు, రికార్డ్ చేసుకుంది వాళ్ళు, పోయింది వాళ్ళు. వాళ్ళు వీడియో రికార్డ్ చేసుకొని వాళ్ళే 9వ తారీఖు పొద్దున వేశారు. వాళ్ళే రికార్డ్ చేసుకున్నారు, నా దగ్గర లేదు వీడియో డాక్టర్డ్ వీడియో అంటున్నారు. నేను ఎక్కడ డాక్టరింగ్ చేస్తానయ్యా? రికార్డ్ చేసింది మీరు, అప్లోడ్ చేసింది మీరు. మీ వీడియోనే మీడియాలో సర్క్యులేట్ అవుతుంది, మీరు చేసిన వీడియోనే సర్క్యులేట్. మాది ఏమీ లేదు వీడియోస్ అక్కడ. నేను ఏమన్నానంటే, ఇంకొక ఆయన మిత్రుడు ఫోన్ చేసినాడు. నేను అన్నాను, నాయన వాళ్ళు నన్ను కొట్టేది తన్నేదంతా వీడియోలో చూపిస్తున్నారు, అది రికార్డింగ్ బయటికి పోవద్దు దయచేసి, ఎందుకంటే భక్తులు, కోట్లాది మంది భక్తులు బాధపడతారు, వాళ్ళ బలం దెబ్బతింటుంది, మన ధర్మాన్ని రక్షించే ప్రయత్నంలో మనం ఉన్నాము,
హిందువుల నడుమ హిందువులు కొట్లాడుకోకూడదయ్యా నా వల్ల అని చెప్పి అది చెప్పాను. దానికి ఆయన ఏమంటున్నాడు, ఈ వీడియో ఏదో దాచిపెట్టి, నా వీడియోలు ఏమున్నాయా పబ్లిక్లో పెట్టేది ఉండే, నువ్వు నా వీడియోలు ఏముంటే పబ్లిక్లో పెట్టు. నేను దాపరికం లేని వాడిని, ఎక్కడ పోయినా ఇట్లనే పోతా. భగవంతుడి అనుగ్రహంతో నేను ఇలా ఉన్నాను. రావణాసుడు ముందు ఆంజనేయ స్వామి ఒకడు పోయాడు, ఒక్కడే ఆంజనేయ స్వామి. రావణుడు ముందు చెప్తున్నాడు, న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పదపైశ్చ సహస్రజః. నాయనా నువ్వు ఒక్కడివే రావణాసుడివి, నీలాంటి 1000 రావణాసులు వచ్చినా నన్నేమీ చేయలేరు. ఎక్కడ చెప్తున్నాడు? లంకలో రావణాసుడి సభలో చెప్తున్నాడు. అలాంటిది ఎన్నో అక్రమాలు చిలుకూరులో. ఏమయ్యా, వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మేము ఉండేది, భగవత్ సన్నిధిలో భగవత్ కైంకర్యంతో ఉండేది, భక్తితో చేసుకుంటున్నాము, ఆయన అనుగ్రహం కోసం ప్రయత్నం చేస్తున్నాము. మీ అందరికీ కూడా పరిపూర్ణమైన ఆయురారోగ్య ఐశ్వర్యాలు. దయచేసి నేను ఒకటే ఆయనని, నేను ఈ మోహన్ మన నేషనల్ ఎస్సీ రిజర్వేషన్ ప్రొటెక్షన్ సమితి ఈ మునివాహన ఉత్సవాన్ని నిర్వహించడానికి వీరి ఇంతకుముందు అధ్యక్షులు వారు ఇప్పుడు లేరు, కర్నె శ్రీశైలం గారు 2018వ సంవత్సరం జనవరి నెలలో వారి ఆధ్వర్యంలో జరిగింది సమావేశం. అక్కడ ఈ మునివాహనానికి బీజం నాటబడింది. అందుకోసం ఆయన అభిమానంతో వచ్చాడు. ఎందుకంటే మేము మునివాహనం గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం కాబట్టి ఆయన అభిమానంతో వచ్చాడు. నేను ఇంకొక 5 నిమిషాలు ముగించేస్తాను, తర్వాత ఆయన 2 నిమిషాలు మాట్లాడతాడు. ఒకటండి మీ అందరికీ నేను చెప్పేది, నేను మీ ముందు ఎందుకు వచ్చాను అంటే వ్యక్తిగతంగా నా మీద జరుగుతున్నటువంటి క్యారెక్టర్ అసాసినేషను, డీఫేమేషన్కు భయపడి నేను రాలేదు. ఇంత అద్భుతమైనటువంటి నేషనల్ లెవెల్లో జరిగే కార్యక్రమం, సుప్రీంకోర్టులో రూల్స్ అమెండ్మెంట్ అయ్యే కార్యక్రమం, తర్వాత ఎన్నో దేవాలయాల్లో మునివాహన ఉత్సవం జరగాల్సినటువంటి ప్రయత్నంలో ఇవన్నీ కూడా వెనకబడిపోతాయి, ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా మారిపోతుంది. సమాజంలో ఇప్పుడిప్పుడే మంచి భావనలు వస్తున్నాయి. ఈ సమయంలో దీన్ని నిర్వీర్యం చేయడానికి ఒక భయంకరమైన కుట్ర జరుగుతుంది. ఆ కుట్రని భగ్నం చేయాలని సమాజానికి ప్రార్థించడానికి వచ్చాను. సమాజం మేల్కోవాలి. ఇలాంటి కుట్రపూరితమైనటువంటి వ్యక్తుల్ని ఏరిపారాల్సినటువంటి సమయం ఈ సమయమే. ఎందుకంటే మనం 1000 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే అవకాశం ఇది. వన్స్ ఇన్ 1000 years ఆపర్చునిటీ. ఈ మునివాహనము అనేది సామాన్యమైన విషయం కాదు. ఈ మునివాహనం ద్వారా సమాజంలో ఒక సోదరభావం వచ్చింది. నేను చూడండి, మన పహల్గాంలో వాడు ఏమడిగాడు? నువ్వు రెడ్డి అని అడిగాడా? నువ్వు కమ్మవా అని అడిగాడా? ఏమడగలే, హిందువే కొట్టాడు. మనం అందరం కలిసిమెలిసి మన విలువల్ని కాపాడుకోవాలి, ధర్మాన్ని కాపాడుకోవాలి. కాబట్టి మీ ముందు వచ్చాను. రామరాజ్య స్థాపన రాజ్యాంగబద్ధంగా జరగాలి. అది మా ప్రయత్నం. అది ఆల్మోస్ట్ 99% వరకు చేరుకున్నాము. ఇంకా తొందరలో ఈ 39A కింద కేంద్ర ప్రభుత్వానికి, అది మన సుప్రీంకోర్టుకి వీరు కనుక రాస్తే బ్రహ్మాండంగా వెళ్తుందని ప్రార్థిస్తున్నాను. మోహన్ ఏమైనా మాట్లాడతా? అందరికీ నమస్కారం. మరీ ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకి మీ అందరికీ నమస్కారం. నా పేరు కొంపల్లి అరవింద్ కుమార్, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నగర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం, చిల్కూరు రంగరాజన్ గారు ఇక్కడ ఒక విగ్రహాన్ని పెట్టారు. ఆ విగ్రహాన్ని ప్రతీక ఏంటంటే దేవుణ్ణి దళితుడు ఇద్దరు వేరు కారు, ఇద్దరు ఒకటే. దళితుడు ఎప్పుడు కానీ దేవుడు గుండెల్లో ఉంటాడని చెప్పడానికి ఒక నిర్వచనం ఆ విగ్రహం. ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము ఒక సంస్థ ఏర్పాటు చేసినాం, దళితులు ఆది హిందువులు.
ఎవరైతే హిందూ మతంలో ఉన్న దళితులే అసలైన హిందుత్వానికి వారసులం. మేము ఏ క్రిస్టియన్ మతానికి మరియు ఇస్లాం మతాల్లోకి వెళ్ళాం. మేము పుట్టింది పెరిగింది హిందూ మతంలోనే. మేము సచ్చేదాకా ఇదే మతంలో కొనసాగుతామని మేము కంకణం కట్టుకొని ఎవరైతే కన్వర్టెడ్ మిషనరీస్ ఇస్లామిక్ మాఫియా మా అమాయకమైన దళితులని మభ్యపెట్టి వాళ్ళ మతంలోకి తీసుకెళ్తే మేము వాళ్ళని అడ్డుకొని వారికి నచ్చజెప్పి మనం అందరం హిందువులం, మనం అందరం ఉండాలా. మన ఎంబడి చిలుకూరు రంగరాజన్ స్వామి వారు ఉన్నారు. వారు మనల్ని గుడి లోపలనే గారు ఆ దేవునికి చేసే సేవలో మనల్ని అవకాశం కల్పిస్తారు. మీరంతా మా ఎంబడి రండి అంటే వాళ్ళందరూ వచ్చారు. దానికి ఉదాహరణ చిలుకూరు రంగరాజన్ స్వామి గారి చేతుల మీదుగా ముని వాహన సేవ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం వల్ల మా దళితుల మధ్య ఒక ఆశాదీపం వెలిగింది. అరే మన బాధ అయినానికి ఒక ఆయన ఉన్నాడు, మా బాధ వినటానికి ఒక పంతులు ఉన్నాడు, మమ్మల్ని గుడి నుండి వేరు చేసే వాళ్ళకి అడ్డంగా నిలబడి మమ్మల్ని గుడి లోపలికి తీసుకుపోయే ఒక పంతులు ఉన్నాడు. మాకు ఇంకా ఏం కావాలా, మేము హిందూ మతంలో పుట్టినాం, హిందూ మతంలోనే మా కట్టే కాలేదాకా ఉంటామని చెప్పి మా దళిత సోదరులు అంతా అయ్యగారికి పాదాభివందనాలు చేసి చెప్తున్నాం. కానీ ఈయన ఇంత మంచి కార్యక్రమం చేస్తే జీర్ణించుకోలేక కొంతమంది కులం ఉన్మాదులు ఈ ఆయనే ఆ పేరు మీద వరి ఆయనే రామరాజ్యం అనుకుంటా. రామరాజ్యం అంటే శాంతికి ప్రేమకి ప్రతిరూపం. అలాంటి రాముని పేరు చెప్పుకొని దాడులు హింసలు చేసుకుంటా పోతా అంటే ఏడికి పోతుంది సమాజం. ఇప్పుడు ముస్లింలు ఏమో వాళ్ళ మౌల్వీలను ఎట్లా కాపాడుకుంటారు, క్రిస్టియన్లు ఏమో పాస్టర్లను కాపాడుకుంటారు. కానీ మన హిందూ సమాజంకి వచ్చేసరికి మనోళ్ళు అయ్యవార్లపై జోగులు చేస్తారు, అయ్యవార్లపై దాడులు చేస్తారు, అయ్యవార్లను కించపరుస్తారు. పెళ్లిళ్ళలో అయ్యవారు పూజలు చేసే దాన్ని మజాకులు చేసుకుంటా అది చేస్తారు. అరే వేరే వాళ్ళని చూసి నేర్చుకుంటారా నాయనా? వీళ్ళు మన సంపద, దేవుని గురించి మన హిందూ ధర్మాన్ని గురించి చెప్పే ఏకైక వ్యక్తి సమాజం మన అయ్యవారి సమాజం. అలాంటి వారిని మనం కంటికి రెప్పలా కాపాడుకోవాలా. వాళ్ళు ఉండబట్టకే మన హిందూ సమాజం బతుకుతుంది. వాళ్ళు చెప్పే బాటకేగా నువ్వు పూజలు పునస్కారాలు చేస్తావు. నువ్వు ఈ పూజ చేయాలా, ఏ పూజ చేయాలా, నీ ఇంట్లో వాస్తు సఖం ఉండాలా, నీ ఇంట్లో పెళ్లిళ్ళు కావాలా, ముహూర్తాలు పెట్టాలని ఏం చేయాలన్నా అయ్యవార్లే కదా చెప్తారు. మళ్ళీ వాళ్ళ పైన దాడులు చేయడం తప్ప కరెక్టా? మేము ఒకటే చెప్తున్నాం, అయ్యా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ప్రతి ఒక్క కార్యకర్త మరీ ముఖ్యంగా యావత్ దళిత సమాజం మీ ఎంబడుంది. మీరు ఎంత దూరం పోరాటం చేస్తారో చేయండి. మీ వెనక ఒక కార్యకర్తలాగా మా కట్టే కాలేదాకా మీ ఎంబడుంటాం. మీ పైన దాడులు చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కూడా మేము కోరినాం. మా రాష్ట్ర అధ్యక్షుడు మారేడు మోహన్ గారి నేతృత్వంలో మేము పోలీస్ శాఖ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి తరఫున తప్పకుండా ఎవరైతే ఉన్మాదులు అయ్యవారి పైన దాడి చేసిర్రో వారిపైన శిక్షించేదాకా మేము వదిలిపెట్టాం. ఎందుకంటే మా రక్తం మరిగిపోతుంది. మమ్మల్ని గుడి నుంచి వేరు చేస్తే అయ్యవారు మమ్మల్ని గుళ్ళకి తీసుకుపోయారు. అలాంటి అయ్యవారిపై దాడులు చేస్తే మేము కాముచుకుంటామా? బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగానికి గౌరవిస్తున్నాం కాబట్టి రాజ్యాంగం పరంగానే వాళ్ళపైన మేము చర్యలు తీసుకోబోతున్నాం. లేని పక్షంలో దాడులకు ప్రతి దాడులకు దిగితే మళ్ళీ వాళ్ళ ఇంట్లోకెంచి ఒవ్వడు వెళ్ళరు. ఇప్పుడు మీరు చూడండి, ఒక దక్క అయ్యగారు ఇప్పుడు మంచి సజెషన్ చెప్పారు. పహల్గాంలా ఆడు గౌన్లోడా, యాదవా, రెడ్డా, నాయుడా అదేం అడగలే. ఖాళీ నీ ప్యాంట్ ఇప్పిండు, నువ్వు హిందువా ముస్లిమా అని చూసి చంపిండు. ఇకనైనా తెలివి తెచ్చుకోరి. మనమందరం అయ్యగారు ఎంబడి ఉందాం, హిందువులుగా ఐకమత్యంగా ఉండి కులాలని అన్ని ఇంట్లో లోపల పెడదాం. బయటికి వస్తే మనం హిందువులుగా జీవిద్దాం, హిందువుగా బతుకుదాం. అయ్యవారు ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో, మీకు మరీ ముఖ్యంగా ఒక కార్యక్రమం గురించి చెప్పాలా. రంగరాజన్ గారి ఆ కార్యక్రమానికి మాకు చాలా మద్దతు తెలుపుతారు. ప్రతి దివాళీ తర్వాత బాయి దూజ్ అని ఒక కార్యక్రమం వస్తుంది, నార్త్ లో బాగా చేస్తారు. ఆ కార్యక్రమాన్ని మేము తెలుగు రాష్ట్రాల్లో దళిత ఆడపడుచులు వడ్డించిన అన్నాన్ని అన్ని కులాల వారు వచ్చి భోజనం తిని ఆ ఆడపడుచుల ఆశీర్వాదం తీసుకుంటారు. దానికి రంగరాజన్ గారు మాకు మొదటి నుండి సపోర్ట్ చేస్తారు. మీరు చాలా మంచి కార్యక్రమం తీసుకురు,
ఆడబిడ్డలు వండి పెట్టిన అన్నాన్ని తిని ఆ ఆడబిడ్డల ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది. మరీ ముఖ్యంగా దళిత సమాజంకి చెందిన ఆడబిడ్డల ఆశీర్వాదం తీసుకోవడం మా అదృష్టం అని చెప్పి అయ్యవారు సాక్షాత్ రంగరాజన్ గారు మా ఆడబిడ్డలు దళిత ఆడబిడ్డలు వండిన అన్నాన్ని తిని వాళ్ళ ఆశీర్వాదం తీసుకోరు. అందరూ ఆయన ఆశీర్వాదం తీసుకుంటే అయినా మా దళిత ఆడబిడ్డల ఆశీర్వాదం తీసుకుండు. మాకు ఇంతకన్నా ఏం కావాలా? మమ్మల్ని కొంతమంది కమ్యూనిస్ట్ వాళ్ళు అరే మిమ్మల్ని గుడి నుంచి దూరం చేస్తారు, మీరు ఎందుకు పోతారంటే అరే ఎవర్రా గుడి నుంచి దూరం చేసిండు? మమ్మల్ని గుడిలోకి తీసుకెళ్లి మాకు ఆ దేవుణ్ణి పరిచయం చేపించి మీకు నేనున్నా అని చెప్పిన వ్యక్తి రంగరాజన్ గారు. దళిత ఆడబిడ్డల ఆశీర్వాదం తీసుకొని మీరు తిన్న అన్నాన్ని తిన్న నేను అన్నపూర్ణదేవి సాక్షిగా చెప్తున్నా, మీ దళితుల వెంబడి నేనుంటా, మీరు ఏ పోరాటం చేసినా మీ ఇంకా మేముంటామని చెప్పి మాకు ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి రంగరాజన్ గారు. రంగరాజన్ వారి వెంబడి మేము ఉంటాం. ఆయన ఏ పోరాటం చేసినా ఆ పోరాటానికి మేమందరం కలిసిమెట్లుగా ఉంటామని మరొకసారి తెలియజేస్తూ, అట్లనే పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ఈ ఒక దళిత బిడ్డగా చేతులు జోడించి చెప్తున్నా, మీరు ఈ ఉద్యమంలో రంగరాజన్ గారు వెంబడి ఉండాలా. ఎందుకంటే ఆయనే మాకు ఆశాదీపం, ఆయనే మాకు గుడికి తీసుకెళ్లే వ్యక్తి. ఆయనని కాపాడుకుందాం. ఈ పోరాటంలో మీరందరూ తప్పకుండా మాకు సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా బాబు? ఏ కేసు నాయన? సుప్రీంకోర్టులో దైవానికి సంబంధించి, ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏంటి, దైవానికి రాజ్యాంగబద్ధంగా అధికారాలు లేవు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. శబరిమల జడ్జిమెంట్, అదే 5 జడ్జెస్ బెంచ్. ఈ 5 జడ్జెస్ బెంచ్ ఇప్పుడు రివ్యూలో ఉంది. 9 జడ్జెస్ ముందు పోయింది. మేము చేసినటువంటి ఈ ప్రయత్నం వల్ల ఆ దైవానికి రాజ్యాంగబద్ధమైన అధికారాలు కల్పించడానికి ముఖ్యమైనటువంటి ఫౌండేషన్ లే చేయబడింది. ఎలాగంటే 3 డిస్ప్యూట్లు ఉన్నాయి. ఒకటి ఆర్టికల్ 363 డిస్ప్యూట్. ఆర్టికల్ 360, ఇప్పుడు చూడండి, మనం సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే ఆర్టికల్ 32 కింద పోవాలి. మా రాజ్యాంగబద్ధమైన అధికారాలు, ఫండమెంటల్ రైట్స్ హననమయ్యాయని పోవాలి. దైవం కూడా పోవాలి అట్లనే, ఆర్టికల్ 32 కింద పోవాలి. కానీ మేమేం చేసినామంటే ఈ పెటిషన్స్ కమిటీ ద్వారా వెళ్ళినప్పుడు ఆర్టికల్ 238 రాసుకోండి. ఆర్టికల్ 238లో అది తొలగించేసినారు. ఎప్పుడు? 1956లో స్టేట్స్ రీఆర్గనైజేషన్ అది జరిగినప్పుడు 238 వాజ్ ఎ పర్మనెంట్ ప్రొవిజన్, అది తొలగించారు. కానీ 238లో ఒక ముఖ్యమైన ఉంది, రాజ్ ప్రముఖ్ అనేటటువంటిది. ప్రతి రాష్ట్రంలో రాజ్ ప్రముఖ్ ఉండేవారు. కేరళలో రాజ్ ప్రముఖ్ ఉండేవారు. అలాగే ప్రతి రాజ్యంలో ఎవరైతే రాజ్యాంగబద్ధంగా వాళ్ళు రాజ్ ప్రముఖ్ ఆర్టికల్ 371 కింద ఉండేవారు. దాన్ని కూడా తొలగించింది సుప్రీంకోర్టు, ఇది మన పార్లమెంట్. ఇప్పుడు ఈ రాజ్ ప్రముఖ్ పాత్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు పోషిస్తున్నారు. ఈ ఎమ్మెల్యేలు అందరూ, ఒక నిమిషం కంప్లీట్ చేస్తా, దైవానికి దైవ సాక్షిగా ప్రమాణం చేస్తారు. ఎవరు? ఎమ్మెల్యేస్. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని ప్రమాణం చేస్తారు. ఈ ప్రమాణానికి ఏమర్థము అంటే, మేము దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము, మేము చేసే ఏ చట్టం కూడా ఈ దేశంలో విగ్రహారాధనకి వ్యతిరేకంగా ఉండదు అని ప్రమాణం. ఇప్పుడు ఈ ప్రమాణమే పెటిషన్స్ కమిటీ ముందు పెట్టాం. ఆ పెటిషన్స్ కమిటీ లెటర్స్ అన్నీ కూడా సుప్రీంకోర్టుకి పోయినాయి. ఇప్పుడు రూల్స్ కమిటీ, అమెండ్మెంట్ కమిటీ, ఈ అమెండ్మెంట్ కమిటీలో అది వస్తే ఏ దైవానికి సంబంధించిన కేసు వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ శబరిమల కేసు కానీ, తిరుమల వెంకటేశ్వర స్వామి వారి కేసు కానీ, ఏ దైవానికి సంబంధించిన కేసు కానీ వస్తే
సుప్రీంకోర్టు దానికి ముఖ్యమైనటువంటి దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇట్ హస్ బి ట్రీటెడ్ అబౌవ్ ది కన్విక్ట్ ఉంటాడు చూడండి, డెత్ కాన్విక్ట్ ఉంటాడు కదా, మరణ శిక్ష విధించిన వాడికి ఏమి ఇస్తారు? ఫస్ట్ రివ్యూకి ఛాన్స్ ఇస్తారు, తర్వాత ఆయనకి క్యూరేటివ్కి ఛాన్స్ ఇస్తారు, తర్వాత మర్సీ పిటిషన్ ఛాన్స్ ఇస్తారు. ఇన్ని అవకాశాలు ఇచ్చిన తర్వాతనే ఆయనకి ఉరి తీస్తారు. కానీ ఇప్పుడు ఏమైంది, మొన్న 13 years వరకు సుప్రీంకోర్టులో దయానంద సరస్వతి పిటిషన్ పెండింగ్ ఉండింది. 13 years వరకు సుప్రీంకోర్టు ఏం చేసింది, ఏప్రిల్ 1వ తారీఖు నాడు మీరందరూ హైకోర్టుకు పోండి అని చెప్పింది. అలా చెప్పడం లేదు. తమిళనాడులో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకి సంబంధించిన కేసు సుప్రీంకోర్టు ముందు పోయింది. 13 years పెండింగ్ ఉండింది. దయానంద సరస్వతి పిటిషన్ మీరు రాసుకోండి, గూగుల్ కొడితే వస్తుంది. మీరు హైకోర్టుకు పోండి అని చెప్పింది. కానీ ఆంధ్రప్రదేశ్లో మీకు ఇప్పుడు హిస్టరీ మీరు రాసుకోండి. 1991లో ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ యాక్ట్ 1987లో అమెండ్ అయింది. మేమందరం హైకోర్టులో పిటిషన్ వేసాం, స్టే మీద నడుస్తున్నాం. ఆ ఎండోమెంట్ యాక్ట్ స్టే చేశారు. తిరుమల అర్చకులు ఏం చేసినారు, ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టు పోయినారు. సుప్రీంకోర్టు ఏం చెప్పాలి, మీ కేసు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నడుస్తుందయా, అక్కడ పోండి అని చెప్పాలి కదా. సుప్రీంకోర్టు ఏం చేసింది, హైకోర్టులో ఉన్న ఫైల్ అంతా సుప్రీంకోర్టు తీసుకురండి అని చెప్పింది. అక్కడ ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయం. ఇది ద్వంద్వ విధానం నడవదు. దేర్ షుడ్ బి ప్రాపర్ రూల్స్ ఫర్ ది సుప్రీం కోర్ట్ ప్రొసీజర్స్. ఇట్ కెనాట్ బి ఆర్బిట్రరీ. ఇది మెయిన్. దైవానికి సంబంధించిన ఏ కేసు వచ్చినా అది ఇండివిజువల్ కేసు కాదు, కోట్లాది మంది భక్తుల మనోభావాలకి సంబంధించిన కేసు. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. అందుకోసం మేమేమంటున్నాము అంటే, ఈ ప్రయత్నంలో ఈ మునివాహన సంబంధించినటువంటి వారు వాళ్ళకి అమ్మాళ్ళని టైటిల్ ఇచ్చినాం. అమ్మాళ్ళంటే తల్లి ఎట్లాగైతే చంటి బిడ్డని కాపాడుకుంటుందో వీళ్ళకి మేమిచ్చినాం ఈ టైటిల్, తిరుపానాళ్వార్ అమ్మాళ్. అమ్మాళ్ అంటే నడాదురు అమ్మాళ్. మేమందరం ఆ అమ్మాళ్ వంశంలో పుట్టినాం. వీళ్ళకి మునివాహన అమ్మాళ్, తిరుపానాళ్వార్ అమ్మాళ్ టైటిల్. ఎందుకంటే తల్లి ఎట్లాగైతే చంటి బిడ్డని కంటికి రెప్పలా కాపాడుకుంటుందో ఆ ప్రయత్నంలో దైవాన్ని కాపాడడంలో దైవం కూడా చంటి బిడ్డలాగానే. అర్థమైందండి? స్వామి నిలబడిన తర్వాత అలంకారం చేయడానికి మేము చంటి బిడ్డలాగా అలంకారం చేస్తాం. అలాంటి భావనతో పనిచేస్తాం. ఆ స్వామివారికి దాసుణ్ణి నేను. ఆ దాసుణ్ణి పట్టుకొని పోయి మీరు రోడ్లో ఈడ్చి ఏదో పనికిరాని ముచ్చట్లు పెడితే సమాజం బాధపడుతుంది. అందుకోసం మీ ముందుకు వచ్చినాను ఇవాళ. ఇది వ్యక్తిగతంగా నాకు క్యారెక్టర్ అసాసినేషన్ కాదు. ఇది చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి సేవకుడైనటువంటి ఈ దాసుడికి, మీరందరూ అభిమానించే కొన్ని కోట్లాది మంది భక్తులు ప్రేమతో అభిమానించే దైవము, ఆ దైవం నన్ను సెలెక్ట్ చేసుకునేదండి. నువ్వెవరు నా క్యారెక్టర్ గురించి చెప్పడానికి, నువ్వెవరు నన్ను టెస్ట్ చేయడానికి? నేను స్వామివారి కైంకర్యానికి అర్హత ఉన్నవాడినా లేదా తెలుసుకొని నా స్వామి నన్ను నియమించుకున్నాడు. నేను చేసే పని భగవత్ ప్రీత్యర్థం, భగవంతుడికి ప్రీతి కలిగించే పని. నేను భగవంతుడికి ప్రీతి కలిగించే పని చేస్తే భగవంతుడు మనల్ని అందరినీ అనుగ్రహిస్తాడు. నేను 100 కోట్ల మందిని ప్రీతి కలిగించాల్సిన అవసరం లేదు. నేను రాజకీయ నాయకుడిని కాను. ఐ ఆమ్ నాట్ హియర్ టు ఇంక్రీజ్ మై పబ్లిసిటీ. నాకున్నది చాలు. ఇప్పుడు నాతో అసోసియేట్ అయ్యాడు కాబట్టి ఆయన బాగా పాపులర్ అయిపోయినాడు. ఆయన పాపులర్ అయినాడు. ఆ పాపులారిటీ పెట్టుకొని నన్ను క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడు. పర్వాలేదు, ఆయన వెనకాల కొన్ని శక్తులు ఉన్నాయి. ఎలాంటి శక్తులు? ఈ మునివానానికి వ్యతిరేకమైన శక్తులు, మన సనాతన ధర్మం కొనసాగకూడదు అనుకునేటటువంటి శక్తులు. ఇలాంటి శక్తులన్నీ కూడగట్టి మనకి వ్యతిరేకంగా ప్రయత్నం చేస్తున్నాయి. ఇందుకోసం మీ ముందు వచ్చాను. మీ అందరి యొక్క అవకాశం, సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతాపూర్వకమైన నమస్కారం, ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.
చూడు నాయన, సింపుల్ పాయింట్. నాకు వ్యక్తిగతంగా ఆయన పరిచయం లేడు, నేను ఏ సమావేశం కూడా ఆయనతో అటెండ్ కాలేదు అని చిలుకూరు వచ్చాడు. ఏడాది ముందు వచ్చాడు. ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇలా మేము రామరాజ్యం అండి, ఇక్ష్వాకు వంశము అవన్నీ చెప్పాడు. సంతోషమయ్యా, ఇది చిన్న విషయం కాదు, పెద్దది, ఇంకో రోజు కలుద్దాం, మాట్లాడదామని చెప్పాను. జనరల్గా అట్లనే చెప్తాను. చిలుకూరుకి వస్తే వచ్చిన వెంటనే కూర్చోబెట్టి గంటలు గంటలు మనం మాట్లాడే అవకాశము లేదు, అక్కడ సమయము లేదు. నా సమయం పరిమితం. ఆ రోజు కూడా ఈ క్షణం మాట్లాడాలంటే కుదరదయ్యా అని చెప్పినాను. కుదరదయ్యా అంటే డాడీ ఇలాగా డోర్ ఫోర్స్ చేసుకొని ఓపెన్ చేసుకొని వచ్చి కాళ్ళు పట్టి లాగి కింద పడేసి తొక్కి బాగా కొట్టి, అటువైపు ఉన్నవారు మీరు చూస్తారు, ఆ వీడియో 2 వీడియోలు ఉన్నాయి వాళ్ళవి. అవి ఒక వీడియోలో నేను ఆర్గ్యూ చేస్తున్నా వాటితో. చూడండి మీరు, రాజ్యాంగము రామరాజ్యం అంటే ఏంటయ్యా, మెడపైన కత్తి పెట్టడమేనా అడుగుతున్నాను నేను. మేము జడ్జుల తాట తీయడానికి వచ్చాము అంటున్నాడు. పోలీస్ వ్యవస్థలో మేము వాళ్ళు ఎవరైనా సరిగా పనిచేయకపోతే వాళ్ళని అరెస్ట్ చేస్తానికి వచ్చాము అంటున్నాడు. నేను అన్నాను, దీనికంతా నేను సమయం కేటాయించలేనయ్యా అని చెప్పాను. తప్ప ఎవరైనా చేస్తారు. ఇప్పుడు నేను చిలుకూరు బాలాజీ స్వామి వారి సేవకి ఎవరైనా రండి అంటే వస్తారు. ఫలానా వ్యక్తి దగ్గర పోయి పనిచేయండి అంటే పోతాడా? నా వైపు నుంచి ఆలోచించండి. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఉందబ్బా, ఇండియన్ ఆర్మీకి రిక్రూట్మెంట్ చేయడానికి డ్రైవ్ వస్తుంది, అందరూ పోతారా? ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఇప్పుడు రామరాజ్య స్థాపన అంటే ఏంటి? కొట్టి చంపడమేనా? కాదు కదా. దాడి చేయడమేనా? కాదు కదా. దానికి ఒక పద్ధతి, రాజ్యాంగబద్ధమైన పద్ధతి. ఇప్పుడు నేను కోపం తెచ్చిపించుండొచ్చా, నా మాటలు నీకు కోపం తెచ్చి నన్ను కొడతావా? ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, బయటికి వచ్చిన తర్వాత కొత్త నెరేటివ్ స్టార్ట్ చేస్తున్నాడు. నేను వేరే విధంగా ఉండినాను, కాంప్రమైజింగ్ పొజిషన్లో ఉండినాను, చూడకూడని చూసినాను అన్నాడు. నువ్వు చూడకూడని చూసి ఉంటే దాన్ని చూపి జనాలకి. ఇప్పుడు నోరుతోడి నాకు దెబ్బలు కొట్టడం కంటే ఇది భయంకరంగా ఉంది. దెబ్బలు కొట్టడం కంటే భయంకరమైనది ఏంటి అంటే, మా నాన్నగారు 90 years అండి, ఆయన వీడియోలు చూడలేదు ఇంకా, పాపం అని చూసి కుంగిపోతాడు ఆయన. ఇమాజిన్. రానాయన మోహన్, ఫిర్యాదు చూడండి, ఏమని చెప్పాలి, ఏమని. ఇప్పుడు నా మీద దాడి జరిగింది, వెళ్ళిపోయారు, నేను ఏమని చెప్పాలి? నా వైపు నుంచి ఆలోచన, ప్రూఫ్ లేదు నా దగ్గర, ఏం ప్రూఫ్ లేదు, కొట్టారు వెళ్ళిపోయారు. నా వైపు నుంచి ఆలోచన, పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ మై షూ. నా పరిస్థితి నేను ఆలోచించి, ఎవరు వచ్చారో కూడా తెలియదు నాకు, వాళ్ళు ఎవరో నాకు తెలీదు, ఏదో ఎప్పుడో చూసినట్టు ఫెమిలియర్ ఫేస్. అన్ని లెక్క పెట్టలేదు, 20 కంటే ఎక్కువ మంది లోపలికి వచ్చారు. కానీ మా వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్లో లెక్క పెట్టారు 27 మంది. ఇవన్నీ నేను ఎఫ్ఐఆర్లో ఉంది. ఎఫ్ఐఆర్ ఉట్టిగానే రాయరు కదబ్బా. ఎఫ్ఐఆర్ ఎప్పుడు రాస్తారు? వెన్ దెర్ ఇస్ ఎ మ్యాన్ హ్యాండ్లింగ్. మీరు ఎమ్మెల్సీ చేసిన తర్వాతనే, నేను ఎమ్మెల్సీ కూడా నేను పోయిన భాస్కర్ హాస్పిటల్లో ఎమ్మెల్సీ చేశారు, అన్నీ చేసిన తర్వాతనే ఈ కేసు. ఇవాళ నేను వచ్చింది కారణం ఈ పనికిరాని డిస్కషన్స్ వల్ల ఇంత పెద్ద కార్యక్రమం ఇబ్బంది పడుతుంది అని భయంతో వచ్చినాను, వేరేమీ లేదు. ఏమవుతుంది, నాకు అవమానం కొత్త ఏం కాదు నాయన. చిలుకూరులో స్వామివారి సేవలో ఉన్నప్పుడు ఆయన అన్నారు చూడండి, పంతులు జోకులు వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మాకు కొత్త ఏం కాదు. యూట్యూబ్ ఛానల్స్ ఈ 5-6 yearsగా వచ్చినాయి, అంతకుముందు లేవు కదా. అంతకుముందు వేరే తీరుగా అవమానాలు ఉంటాయి. అవన్నీ భరించి స్వామి సేవలో ఉన్నాము, అవన్నీ భరించి ఉన్నాము. కొంతమంది నన్ను ఒక పార్టీతో అంటగడతారు, పర్వాలేదు, ఎవరు ఏ పార్టీ వాళ్ళు వచ్చినా స్వామివారి ముందు ఆశీర్వాదం కోసం వస్తారు. భగవంతుడి సన్నిధిలో వచ్చినప్పుడు మేము పార్టీలు చూడం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన పాదయాత్రకు పోయే ముందు చిలుకూరుకి వచ్చి ఆశీర్వాదం తీసుకొని పోయినారు, ఆశీర్వాదం ఇచ్చాం, ఎలక్షన్లు గెలిచారు. కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఫస్ట్ మొక్క నాటారు.
అలాంటిది స్వామివారు ప్రతి ఒక్కరికి, ప్రతి వర్గానికి, మతానికి అతీతంగా స్వామివారి చిలుకూరికి ముస్లిమ్స్ కూడా ఉన్నారు వతందారులు. అవునయ్యా. సో భగవంతుడి సేవలో మేమున్నాము. మాకు కావాల్సింది ఆయన సర్టిఫికేట్. త్వయి రక్షతి రక్షకైక్యమన్యై త్వయిచా అరక్షతి రక్షకైక్యమన్యై. ప్రహ్లాదుడు అంటున్నాడు, స్వామి నువ్వు ఒక్కడివి నా వెంబడి ఉంటే చాలు స్వామి, నా వెనకాల 100 కోట్ల మంది అవసరం లేదు. నువ్వు నా వెనకాల ఉండకపోతే, నా వెనకాల 100 కోట్ల మంది ఉన్నా ప్రయోజనం లేదు. నాకే అర్థం కావట్లేదు. దీని వెనకాల ఏదో శక్తులు ఉన్నాయి అంటున్నారు, చూద్దాం. మాకు అజ్ఞాత శక్తుల మీద పోరాటం అలవాటు లేదు, ఇప్పుడు నేర్చుకోవాలి. అందుకే మీ ముందు వచ్చాను. నాకు తెలియట్లేదు. నేనేమో డెఫినెట్గా మనం ఈ రాజ్యాంగబద్ధమైన అధికారం కొన్ని విషయాల్లో నచ్చని వాళ్ళు కొంతమంది ఉన్నారు, డెఫినెట్గా ఉన్నారు. ఒక వర్గానికి ఈ గొప్పతనము నచ్చట్లేదు, మునివాన గొప్పతనం నచ్చట్లేదు. దైవానికి కాన్స్టిట్యూషన్ మొరాలిటీ అనే డాక్ట్రిన్ యతో ధర్మస్ తతో జయ ఉండాలి. సుప్రీంకోర్టులో ఏం డాక్ట్రిన్ ఉండాలి? ధర్మబద్ధంగా తీర్పు ఉండాలి. ఆ ధర్మబద్ధంగా తీర్పు ఇవ్వండి అని సుప్రీంకోర్టుకి మనం రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒక వర్గానికి నచ్చట్లేదు, ఆ వర్గం వెనకాల ఉంది అని మేము అనుకుంటున్నాం. తెలియట్లేదు. మీరందరూ కూడా కళ్ళు చెవులు ఓపెన్ చేసి పెట్టుకోండి. మీకు ఏమైనా తెలిస్తే మాకు తెలియజేయండి, సంతోషిస్తాం. మీరు అడిగిరు కదా స్వామివారిని ఎందుకు టార్గెట్ చేశారని. స్వామివారు దళితులని ఆలయ ప్రవేశం చేపించి దళితులని పురోహితులను చేసి మునివాహన సేవ ద్వారా మమ్మల్ని గుడికి తీసుకెళ్తుంది. అది వాళ్ళకి నచ్చలేరు. వాళ్ళ ఎజెండా ఒకటే ఉన్నట్టు ఉంది, దళితులని గుడి బయటకే పెట్టాలా, గుడి లోపలికి రానియొద్దు అనే కాన్సెప్ట్ వాళ్ళ మీద ఉన్నట్టుంది. అందుకే రంగరాజన్ గారు చేసే కార్యక్రమాలు సేవపై వాళ్ళు దాడి చేస్తారు. అలాగే ఇదే కార్యక్రమం గారు మేము ఇంతకుముందు చెప్పిన నేను మన దాని ఏమంటారు బాయిదూచ్ కార్యక్రమం ఏదైతే దళిత ఆడపడుచులు వండిన భూమి అన్నాన్ని బ్రాహ్మణులు ఇతర కులస్తులు తిని వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారో దానిపై స్వామి గారు మాట్లాడిన వీడియోస్లో కూడా ఇలాంటి కుల ఉన్మాదులు వారికి వ్యతిరేకంగా చాలా పోస్టులు పెట్టారు. దానికి మా రాష్ట్ర అధ్యక్షుడు మారోడు మోహన్ గారు వారిపై చాలా కంప్లైంట్లు ఇచ్చారు. వారిపై యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము పోలీస్ శాఖ కానీ కమిషన్కి ఎస్సీ కమిషన్ కానీ కూడా మేము కంప్లైంట్ చేసినాం. ఆ ఉన్మాదులకు కేవలం ఒకటే, హిందువులు ఐక్యంగా ఉండొద్దు, హిందువులు కులాలు పెట్టుకొని కొట్లాడుకుంటా కూర్చోవాలా ఆ కాన్సెప్ట్తో ఉన్నారు. కాబట్టి అయ్యవారు హిందువుల అందరిని జాగృతం చేస్తూ ఐక్యమత్యంగా మనమంతా హిందూ మతంలోనే ఉండాలి, హిందువుగా బతకాలని చెప్పి ఆయన వెళ్తుంటే దానికి వ్యతిరేకంగా మీరు మా అజెండాకి మీరు వ్యతిరేకంగా చేస్తారు కాబట్టి ఆయనపై దాడులు చేశారు. మేము ఈ దాడిని ఒకటే లెక్క చూస్తున్నాం. మా దళితుల్లోనే ఆయన గుండెల్లో పెట్టుకొని చూస్తే వాళ్ళకి బర్దాష్ అవుతలేదు. అందుకే వాళ్ళు ఇటువంటి దాడులు చేస్తున్నారు. మీకు మరీ ముఖ్యంగా ఈ యొక్క ఇష్యూ గురించి చెప్పాలని మా రాష్ట్ర అధ్యక్షుడు మారేడు మోహన్ గారు, ఆయన అడ్వకేటు, మీరు ఆ కండువా చూసిర్రు. మా కండువా కలయిక హిందూ మరియు భీం భగవా ఏకే, దళితులు హిందూ అలా కాదు, మేమంతా ఒకటే అనే ఒక కాన్సెప్ట్ మాది. దానిపైనే మేము పోరాటం చేస్తున్నాం. మా సంస్థకి అయ్యవారు చాలా రోజుల నుండి దగ్గరుండి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అది బర్దాష్ అయితలేరు. అందుకే అయ్యవారిని టార్గెట్ చేసుకుంటా ఈ దాడులు చేస్తారు. వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, మేం అయ్యవారు మాకు రాజ్యాంగం ప్రకారం మనం పోరాం కాబట్టి మేము వాళ్ళకి చాలా సాఫ్ట్గా చెప్తున్నాం. అక్కడ దాడులు జరిగితే ఇంట్లోకేం చెల్లెలకుండా చేస్తాం ఒక్కొక్కరు. అందరికీ జై భీమ్. అయితే ఈ యొక్క స్వామివారు పెట్టినటువంటి ఈ యొక్క ప్రెస్ మీట్కి సంబంధించి నేను కూడా ఇంతకు ముందుకు ఆ వీరరాఘవరెడ్డి
స్వామివారి పైన చేసినటువంటి దాడికి సంబంధించినటువంటి అంశంలో ఆ వీడియోలు కూడా కొంత ఫాలో అప్ ఉన్నాను. ఆయన బెయిల్ తర్వాత బెయిల్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత ఒకటి రెండు ఇంటర్వ్యూలలో కూడా యూట్యూబ్ ఛానల్స్ మరియు నాన్ శాటిలైట్ ఛానల్స్లో ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నది చూసినాను. అయితే సరే, ఇన్సిడెంట్ లోపల వారి ఉద్దేశము ఒక సివిల్ ఆర్మీ తయారు చేయాలనేటువంటి ఉద్దేశం కానీ, లేదా శ్రీరామరాజ్యం ఏర్పాటు చేయాలనే ఉద్దేశం కానీ చాలా మందికి ఉంది. శ్రీరామరాజ్యం ఏర్పాటు చేయాలని చెప్పి ఆయనలాగా వందల మంది ఉన్నారు. ఇంకా దానికి తోడు ఆయన కొంత ఫైనాన్షియల్ రిలీఫ్ కావాలి మాకు దేవాలయం నుంచి అని కానీ అనేక విషయాలు లోపల ఉన్నాయి. కానీ ఇదంతా కూడా ఒక అనలైజేషన్గా చూస్తే గనక ఖచ్చితంగా వీరిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి వెనకాల నుంచి ఏదో మాఫియా ఉండి నడిపిస్తున్నట్టుగా వీరిని డిఫేమ్ చేసి ఖచ్చితంగా ఆ దేవాలయాన్ని డిఫేమ్ చేసే ఉద్దేశంగా ప్రయత్నం చేస్తుందని చెప్పి మాకైతే అనిపిస్తున్నది. సరే, హిందువుల కోసం సివిల్ ఆర్మీ ఉండాలి, దానికి అది కూడా కులాలకు అతీతంగా మంచిదే. కానీ వారు వెళ్తున్నటువంటి విధానం రాజ్యాంగబద్ధమైనటువంటి విధానం కాదు. ఈరోజు ఏం చేసినా, రామరాజ్యం సాధించినా, క్రీస్తు రాజ్యం సాధించినా, అల్లా రాజ్యం స్థాపించినా రాజ్యాంగబద్ధంగానే పోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని మనందరి కోసం అందించారో ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నడవాలి తప్ప రాజ్యాంగ ఏదరంగా వెళ్ళొద్దు. అయితే ఈరోజు కొన్ని ఎలిగేషన్స్ ఆయన పెట్టడం జరుగుతుంది. ఎవరు? మన వీర్రాఘవరెడ్డి. అసలు నేను అడుగుతున్నా, ఈ ఎలిగేషన్స్ తర్వాత ఏమైనా నీకు అభ్యంతరం ఉంటే కంప్లైంట్ ఇవ్వాలి, జ్యుడిషియల్ ప్రొసీజర్లో పోవాలి తప్ప చేసుకోవడానికి, మాట్లాడడానికి, భౌతిక దాడుల యొక్క మార్గాన్ని అనుసరించడానికి ఈయనెవరు? నీకేం అధికారం ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీ ఎంబడి ఒక 20 మంది ఉంటే నువ్వేమన్నా అంటే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్వా లేకపోతే డిస్ట్రిక్ట్ కలెక్టర్వా? కలెక్టర్నే అరెస్ట్ చేసినా అంటున్నాడు ఆయన. మరి ఆయన కొంచెం మరి ఏ విధంగా ఉండడం నాకైతే అర్థమవుతలేదు. కానీ ఏదెట్లున్నప్పటికీ కూడా దాని తర్వాత రాఘవరెడ్డిని మద్దతు తెలుపుతూ ఇంకొక ఇంటర్వ్యూ కూడా నేను చూడడం జరిగిందండి రీసెంట్గా. దాంట్లో ఒక 2-3 బ్రాహ్మణులు కూడా ఉన్నారు. దాంట్లో ఒక్కరు మాత్రము, ఆయన పేరు కృష్ణ శర్మ అని ఉంది, బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు అనుకుంటా. కృష్ణ శర్మ అనేటటువంటి వ్యక్తి, ఆయన ఈ మన చిలుకూరు స్వామీజీ చేసినటువంటి పనులు మాకు కొన్ని నచ్చలేవు, దాంట్లో ముఖ్యంగా ఒకటి దళితులను భుజాల మీదకి వెళ్ళి దేవాలయం తీసుకెళ్లడం ఏందండి, దళితులు మా నెత్తి మీద కూర్చోబెడతారా అని చెప్పి అంటున్నాడు ఆయన. అసలు నాకు తెలియక అడుగుతా, కృష్ణ శర్మ నేను సూటిగా అడుగుతున్నా, ఆయన నెత్తి మీద ఎవరైనా కూర్చోబెట్టుకుండా ఆయన పోనీ ఆయన జీవిత పర్యంతంలో ఏదైనా ఒక దళితుల్ని ఆయన కనీసం దేవాలయంలో తీసుకొచ్చి మనమంతా ఒకటే, మన కులాల మధ్యలో మనకు వైరుధ్యాలు ఉండొచ్చు కనుక, కానీ మనం హిందువులుగా మనమంతా ఒకటే, గడప లోపల కులం గడప దాటితే మనమంతా హిందువులం అనే విధంగా ఏమైనా చెప్పడం జరిగిందా? లేదు కదా. దానికి తోడు పక్కోడు చేసినటువంటి మంచి పని అదొక, ఇప్పుడు స్వామివారు మునివాహన చేసిండ్రు అంటే కేవలం మీద ఒక దళిత స్వామీజీని తీసుకొచ్చి దేవాలయం తీసుకెళ్ళినట్టు కాదు. అది యావత్ సమాజానికి కూడా మనమంతా ఒకటే. పూర్వము కొన్ని ఏళ్ల క్రితము మనలో కుల భేదాలు అనేటివి లేవు, మనమంతా హిందువులుగా ఒకటే, మనమంతా దైవం దగ్గర మనమంతా ఒకటే అనేటటువంటి ఒక మెసేజ్ అది. దాని స్వయంగా దలైలామా గారు కూడా మెచ్చుకోవడం జరిగింది, మనందరికి తెలుసు. అలాంటి ఒక గొప్ప మెసేజ్ని ఈరోజు మనకు సమాజానికి స్వామివారు ఇచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీలో మేము ఏర్పాటు చేసినటువంటి ఒక మీటింగ్లో మేము ఛాలెంజ్ ఇస్తున్నాం స్వామీజీకి, స్వామి మీరు మాటలు మాట్లాడుతున్నారు కానీ ఇప్పటికీ దేవాలయాలలో మా జాతి వాళ్ళని ఇప్పటికి కూడా దేవాలయాల్లో చాలా చోట్ల రానివ్వట్లేదు, మాటలు కాదు చేతలు ఏం చేసి చూపిస్తారు చెప్పండి అని చెప్తే, స్వామీజీ నేను మాట్లాడాను చేసి చూపిస్తాను చెప్పి చేసి చూపించి ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క అంశం నచ్చకనే వెనుకలో ఒక కుట్రగా ఏర్పాటు చేసుకొని మీరు ఈ విధంగా దళితులను ముందు తీసుకురావడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నాం. దానికి ఉదాహరణే ఈ యొక్క బ్రాహ్మణ సేవా సమితికి సంబంధించినటువంటి వ్యక్తి కృష్ణ శర్మ అనేటువంటి వ్యక్తి ఆయన మాట్లాడినటువంటి స్టేట్మెంట్. నా దగ్గర వీడియో కూడా ఉంది, నేను తొందరలో అతనిపైన కూడా కంప్లైంట్ ఫైల్ చేద్దామని దానికి కూడా సిద్ధం అవుతున్నాం. దాని పక్కనే ఇతర బ్రాహ్మణులు అంటున్నారు, లేదండి మీరు అనేది కరెక్ట్ కాదు, ఈరోజు మనమంతా ఒకటే హిందువులుగా మనం అందరం కలిసి ఉండాలి, దళితులను మనం దూరం చేసుకొని రామరాజ్యం స్థాపించాలని చెప్తున్నా కూడా మూర్ఖంగా మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళంతా ఒక కోటరీ ఉన్నట్టుంది వీళ్ళందరిది కూడా, ఈ వీరరాఘవరెడ్డి, ఆ కృష్ణ శర్మ, వెనకాల ఇంకెవరెవరు ఉన్నారో మహానుభావులు అందరూ కూడా దేశాన్ని నాశనం పట్టించేటోళ్ళు, వీళ్ళందరి పని కూడా చేస్తాం ఖచ్చితంగా. తప్పెవరిది అనేది రాజ్యాంగం ఎండ్ ఆఫ్ ది డే కోర్టు తేలుస్తుంది, అది వచ్చినాడు ఖచ్చితంగా తప్పెవరిదైనా శిక్షార్హులే. కానీ రాజ్యాంగాన్ని అనుసరించి చట్టాన్ని చేతుల్లో తీసుకునే అర్హత మాత్రం ఆయనకు లేదు, వీరరాఘవరెడ్డికి లేదు. ఈ విషయంలో ఇది ఒక సమాజానికి ఒక మార్పుకు దిశగా మనం ప్రయత్నం చేస్తున్నట్టు ఇందాక సోదరుడు అరవింద్ చెప్పినట్టు, దీంతో పాటు భాయిదూజ్ అనే కార్యక్రమం నార్త్ ఇండియాలో జరుగుతుంది. దాన్ని మేము ఇక్కడ ప్రతి ఏటా కూడా
భగినీ హస్త భోజనం అనే పేరుతోటి ఒక దళిత వాడల్లో దళిత స్త్రీమూర్తులు ఉండేటటువంటి భోజనాన్ని ఒక సోదరులుగా, ఒక అన్నదమ్ములుగా బ్రాహ్మణులు మరియు మిగతా అగ్రవర్ణాలు అందరూ కూడా దళితవాడకి వెళ్ళి వాళ్ళ చేతి భోజనాన్ని తిని వాళ్ళని ఆశీర్వదించి మీరు కూడా మా చెల్లెలే అనేటటువంటి ఒక సందేశాన్ని ఇస్తున్నటువంటి కార్యక్రమంలో ముఖ్య పాత్ర పోషిస్తారు మన స్వామివారు. మరి ఇలాంటి సామాజిక సంస్కరణ దిశగా పోతున్నటువంటి ఒక ఉద్యమాన్ని తొక్కేయాలనో లేదంటే ఆ వ్యక్తినే తొక్కేయాలని చెప్పి మరి ఏ విధంగా జరుగుతుందో మొత్తం మీద కుట్ర అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఈ విషయాలు మేము స్వామివారికి అండగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం. వీరరాఘవరెడ్డి పైన కూడా ఖచ్చితంగా ఆయన పైన కూడా ఈరోజు పోలీస్ స్టేషన్లో కేసులు వేయడం జరిగింది చాలా చోట్ల. ఆ కేసుల విషయంలో కూడా ఆయన ఏదో ఆర్గ్యుమెంట్ చెప్పుకుంటున్నాడు, బాగానే ఉంది. కానీ చట్టం అనేది ఒకటి ఉంది, ఆయన గెలిచిన ఒకటే కాదు ఇంకా చాలా ఉంటాయి. వాటన్నిటిని కూడా దాటాల్సి వస్తుంది. ఇష్టం వచ్చినట్టు పోయి నలుగురు వెంబడేసుకుని పోయి రామరాజ్యం అంటే చూసుకుంటే వాడు ఊకోడు. కాబట్టి ఈ విషయంలో మేము కూడా స్వామీజీకి అండదండలు ఉండడానికి ఎల్లవేళ సిద్ధం ఉన్నామని చెప్పి తెలియజేస్తూ పత్రికాముఖంగా అందరికీ కూడా ధన్యవాదాలు. మారేడు మోహన్ అండి, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. మారేడు మోహన్. ఆఖరిలో చిలుకూరు వెంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని, ఆ దేవాలయాన్ని, అక్కడ జరిగేటటువంటి కార్యక్రమాల్ని విమర్శించి దేవాలయానికి వ్యవస్థకి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం ఎవరు చేసినా ఉపేక్షించేది లేదు. దానికి తగినటువంటి లీగల్గా వెళ్తాము, డిఫమేషన్ వెళ్తాము. భగవంతుడి యొక్క సన్నిధిని అవమానకరంగా మీరు మాట్లాడితే ఊరుకునేది లేదు. క్రిమినల్ డిఫమేషన్ ఉంటుంది, సివిల్ డిఫమేషన్ ఉంటుంది. యూట్యూబ్ ఛానల్స్ అన్నిటికీ కూడా నేను ప్రార్థిస్తున్నా, మీరంటే అభిమానం, ప్రేమ, వాత్సల్యం ఉన్నది. కానీ దాన్ని ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి దాన్ని పోగొట్టుకోవద్దు అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. ఎందుకంటే అది ఒక అద్భుతమైన మాధ్యమం. ఆ మాధ్యమాన్ని దుర్వినియోగపరిస్తే మాత్రం సమాజానికి నష్టం. సమాజానికి ఉపయోగకరంగా మాధ్యమాన్ని వాడాలి. సమాజానికి దురుపయోగకరంగా మాధ్యమాన్ని వాడవద్దు అని యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరినీ కూడా భక్తిపూర్వకంగా ప్రాధేయపడుతున్నాను. ఎందుకంటే ఏదైనా లీగల్ చర్యలు తీసుకోవడానికి వెనకాడబోము కాబట్టి ఇప్పుడు ముందే హెచ్చరిస్తున్నా, మీరు ఏదైనా కనుక ఇంటర్వ్యూ ఆయనది మళ్ళీ వేస్తే డిఫేమింగ్, మా మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నా, దేవాలయ వ్యవస్థని డిఫేమ్ చేస్తున్నా ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాను. ఎందుకు ఉన్నాను అంటే సమాజంలో మంచి మార్గంలో ప్రయాణించేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇలాంటి ఒక విషయాన్ని దుష్పరిణామాలు తీసుకొస్తే మాత్రం పరస్పరం హింసకి దావు ఇస్తుంది. కాబట్టి ఇన్ని రోజులు ఉపేక్షించినా ఇక ఉపేక్షించే ప్రసక్తి లేదు. మీ అందరికీ కూడా సభాముఖంగా కృతజ్ఞతాపూర్వకమైన నమస్కారం. ఈ ఎండాకాలంలో కూడా మా పాత్రికేయ సమావేశాన్ని మీరందరూ ఇంతమంది వచ్చి మమ్మల్ని విన్నందుకు దయచేసి మీ అందరూ కూడా చిలుకూరు బాలాజీ ఆశీర్వాదం బలంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. సర్వే